Prevention is better than cure. If prevention is better than cure అన్న వర్డ్ ఏదైతే ఆ సెంటెన్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారో అది ఇచ్చింది యునాని మెడిసిన్, ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్ ఎవరైతే ఉన్నారో హకీమ్ బుక్రాజ్ సాహబ్ ఆయన ఇచ్చారు. అయితే ప్రివెన్షన్ అన్నదే యునాని మెడిసిన్ లో మొట్టమొదటి మేము తీసుకునే అప్రోచ్. ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చారు అంటే వాడు హెల్తీగా ఉండేలాగా చూసుకోవడం మా ఫస్ట్ మా ఎయిమ్. ఆ తర్వాత ఆ హెల్త్ పోతే కనుక దాన్ని రీగైన్ చేయడం, దాన్ని రీటైన్ చేయడం అండ్ హెల్తీగా వాళ్ళు 85 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవడమే మా మెయిన్ అప్రోచ్ కాన్సెప్ట్ యునాని మెడిసిన్. డయాబెటీస్ ని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? గురుగారు సద్గురు గారు అని అన్నట్టు ఒకటి యాడెడ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయండి. అసలు చక్కెర ఏదైతే ఉందో దాని అసలు పేరు చీనీ. హైదరాబాద్ అందరూ చీనీ అని పిలుస్తారు కానీ ఆ చీనీ ఏదైతే వర్డ్ వచ్చిందో అది చైనా నుంచి వచ్చింది, అది కాదు. అసలు చక్కర్ అన్న వర్డ్ ఏదైతే యునాని మెడిసిన్ లో చెప్పబడిందో అది చీనీ కానే కాదు. చెరుకు రసం పొడిని చక్కెర అంటారు. ఆ చెరుకు రసం పొడి అన్నది బయటికి వస్తే కనుక కష్టం అవుతుందని చెప్పి అసలు తెలంగాణలో ఇన్ని చెరుకు పంటలు ఉన్నా గానీ వాళ్ళు ఎవ్వరు కూడా చెరుకు రసం పొడి అసలు తీసుకోవట్లేదు. మీరే ఎంతమందికి తెలుసు చెరుకు రసంలో పొడి ఉంటుంది అని? ఆ పొడి అన్నది వాడుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అన్నది చాలా తక్కువ మందికి తెలుసు. బట్ ఇప్పటికి కూడా మీరు హరిద్వార్ కానీ లేదంటే కనుక ముజఫర్ నగర్, దేహరాదూన్ అక్కడికి వెళ్తే కనుక అక్కడ ఇప్పటికి కూడా అదే చెరుకు రసం పొడిని వాళ్ళు ట్రెడిషనల్ గా దాన్ని కంద్ అంటారు. కందే అన్న పేర్లతో దాన్ని తీసుకుంటుంటారు. సో అలాంటి వాటిని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ చీనీ. అది నెంబర్ 1. నెంబర్ 2 గోధుమ పిండి. గోధుమ పిండిని కనుక మీరు ఆపేసినట్టయితే కనుక ఇండియాలో, నేను మొత్తం ప్రపంచం అంటలేదు, ఇండియాలో గోధుమ పిండి కనుక ఆపినట్టయితే కనుక ఈ డయాబెటీస్ కేసెస్ అన్నది ఒక్కసారిగా దాని ప్రివలెన్స్ కానీ దాని ఇది కానీ అది డౌన్ ఫాల్ అవ్వడం మొదలెడుతూ ఉంటుంది. ఇది యునాని మెడిసిన్ లో ఎన్నో ఏమంటారు ఏళ్ల క్రితమే చెప్పబడింది అన్నమాట. అంటే ఏ ప్రాంతంలో ఏ వస్తువులు దొరుకుతాయో అందరికి ఒక కన్ఫ్యూజన్ ఏంటి, వీళ్ళ యూట్యూబ్ లోకి వెళ్తే కనుక వీళ్ళు యాప్ తినమంటారు, వీళ్ళు యాప్ తినద్దంటారు, వాళ్ళ పుచ్చపడ తినమంటారు, వీళ్ళు తినద్దంటారు. ఎలా డాక్టర్లు షుగర్ డాక్టర్లే డయాబెటిక్ డాక్టర్లే గోధుమ రొట్టె తినమంటారు, రాత్రి గోధుమ రవ్వ తినమంటారు, పొద్దున కోలేసుకోమంటారు. మరి లేకపోతే వాళ్ళకి టాబ్లెట్ నడవదు కదా. అంటే వాళ్ళకి అప్రోచ్ లేదు కదా, వాళ్ళని తప్పు పట్టద్దు. ఎందుకంటే వాళ్ళు యునాని మెడిసిన్ నుంచి తీసుకోబోయింది ఒక సర్జరీ ఒకటే. ఆ సర్జరీకి వచ్చేంత వరకు మిమ్మల్ని మేనేజ్ చేస్తారు. మీరు బుక్స్ వాళ్ళ బుక్ లేదు, నిజంగా వాళ్ళ బుక్స్ లో కనుక మీరు చూస్తే కనుక ఎక్కడ కూడా ట్రీట్మెంట్ అని రాస్తుంది. వాళ్ళ బుక్స్ లో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డేవిడ్సన్ అని ఒక చాలా ఫేమస్ బుక్ ఉంది. ఆ బుక్ లో మీరు చూస్తే కనుక ప్రతి డిసీజ్ కింద మేనేజ్మెంట్ అని ఉంటుంది. అది ఎక్కడ వరకు మేనేజ్మెంట్ అప్ టు సర్జరీ. అంటే ఎందుకంటే యునాని మెడిసిన్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళింది ఒక సర్జరీ ఒకటే. ఇది నేను చెప్పట్లేదు. మీరు దిల్సుఖ్ నగర్ లో కోనార్క్ ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందో దాని పక్కన సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పెద్ద బిల్డింగ్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్ అని. అందులోకి వెళ్తే కనుక మ్యూజియం లో ఒక పెద్ద పోర్ట్రేట్ ఉంది. యునాని మెడిసిన్ లో వచ్చి సర్జరీ అనే సబ్జెక్ట్ తీసుకొని ఇంగ్లీష్ మెడిసిన్ ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లా ఇదైంది అన్నది ఉందన్నమాట. సో గోధుమ పిండి ఒకటి తగ్గించడం అన్నది అది కూడా ఒకటి షార్ట్ అండ్ షూట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ వాట్ ఇస్ ద ప్రివెన్షన్ ఫర్ డయాబెటీస్.